హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. ఇవాటి వీడియోలో వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే స్ట్రీట్ స్టైల్ బ్రెడ్ పకోడా చేసి చూపించబోతున్నానండి. మనం ఇంట్లో ఉండే వాటితోటే ఈజీగా చేసుకోవచ్చండి ఈ బ్రెడ్ పకోడా. పిల్లలైతే బయటికెళ్ళి తిననవసరం లేదండి. ఇంట్లోనే ఈజీగా తినేస్తారు ఇలా చేసి పెడితే మాత్రం. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి ఈ బ్రెడ్ పకోడా అయితే. చేయడం కూడా చాలా సింపుల్ అండి. వంట రాని వాళ్ళు కూడా చేసేంత ఈజీగా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుందండి. ఫస్ట్ ఒక వెడల్పాటి కడాయి తీసుకోండి. దాంట్లోకి ఒక చిన్న కప్పు వరకు పల్లీలు తీసుకోండి. గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని పల్లీలు వేయించేసుకోండి. మాడిపోకుండా అయితే చూసుకోండి. చేతితో నలిపితే పొట్టు ఊడిపోవాలండి. అప్పుడే పల్లీలు బాగా వేగినట్టు. పూర్తిగా చల్లారే వరకు వీటిని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒక 3 పచ్చిమిర్చి ఇలా చుంచి వేసుకోండి. దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. మీకు వీడియోలో కనిపిస్తుంది కదండి, ఆ విధంగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం వేయించిన పల్లీలు ఉన్నాయి కదా, ఆ పల్లీలు కూడా దీంట్లో వేసేయండి. మీకు కావాలంటే పొట్టు తీసుకొని కూడా వేసుకోవచ్చండి. కానీ నేను పొట్టుతోనే మిక్సీ పట్టుకుంటున్నాను. కొంచెం కచ్చా పచ్చగా మిక్సీ పట్టేసుకోండి. మనకు తింటుంటే పల్లీలను తగులుతుంటే చాలా బాగుంటుందండి. మీకు నేను స్పూన్తో చూపిస్తున్నాను చూడండి, అక్కడక్కడ పల్లీల ముక్కలు అనేది ఉన్నాయి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి నేను ఒక 3 ఆలు తీసుకొని ఉడికించుకున్నానండి. వాటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. వీటిని ఇప్పుడు చేత్తోనే మెత్తగా స్మాష్ చేసుకోండి. లేదంటే పప్పు గుద్దెగరితోనైనా మెత్తగా చేసుకోవచ్చండి. లేదంటే మిక్సీలో అయినా వేసుకోవచ్చండి. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఆ విధంగా చేసుకుంటే సరిపోతుందండి. దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు, ఒక పావు టీ స్పూన్ గరం మసాలా, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి. దీంట్లోనే జీలకర్ర కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి అన్నీ కలిపేసుకోండి, మసాలాలన్నీ కలిసేలా. ఇలా మొత్తం అన్నీ కలిపేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఆనియన్స్ కూడా దీంట్లో వేసుకోండి. మనకు తింటుంటే తగులుతూ ఉంటాయండి, చాలా బాగుంటాయి ఇందులో ఆనియన్స్ అనేది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఒక లోతుగా ఉండే ఒక గిన్నె తీసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు వరకు శనగపిండి తీసుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు బియ్యపిండి తీసుకోండి. బియ్యపిండి అనేది క్రిస్పీగా రావడానికండి మనకు. దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. అలాగే అర టీ స్పూన్ జీలకర్ర, ఒక అర టీ స్పూన్ వరకు వాము తీసుకొని చేతితోనే నలిపి వేసేయండి. మీరు కావాలంటే సోంపు కూడా వేసుకోవచ్చండి దీంట్లోకి. కాకపోతే సోంపు వేస్తే మనకు స్వీట్ అనేది వస్తుందండి. ఆల్రెడీ బ్రెడ్తో స్వీట్ వస్తుంది కదా అని నేను వేయలేదు. నేను సోడా కూడా వేయట్లేదండి. ఇంట్లో చేస్తున్నాను కాబట్టి సోడా వేయట్లేదు. మీరు కావాలంటే సోడా కూడా వేసుకోవచ్చండి. సోడా వేయకపోయినా కూడా మనం బియ్యపిండి వేసాం కాబట్టి క్రిస్పీగానే వస్తాయండి మనకు. అలాగే కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి అనేది కలిపేసుకోండి. పిండి మరీ లూజుగా ఉండొద్దు, మరీ గట్టిగా ఉండొద్దండి. చేతికి అంటుకునే విధంగా ఉండాలి. మనం ఏలు ముంచితే దానికి అంటుకోవాలండి పిండి అనేది. అప్పుడే పిండి అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టండి. లూజుగా కలిపితే బ్రెడ్ అందులో కలిసిపోతుందండి. ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని త్రిభుజాకారంలో కట్ చేసుకోండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ ఉంది కదండి, దాన్ని ఒక సైడ్ పెట్టేసేయండి. మీకు వీడియోలో కనిపిస్తుంది కదండి, ఆ విధంగా పెట్టేసేయండి సరిపోతుంది. ఒక పక్క మాత్రమే పెట్టేసేయండి. ఇంకో బ్రెడ్ ముక్క ఉంది కదండి, మనం ఆలు ముద్ద చేసుకున్నాం కదా, దాన్ని తీసుకొచ్చి ఈ బ్రెడ్ ముక్క పైన మొత్తం పెట్టేసేయండి. స్పూన్తో పెట్టి రావడం లేదని నేను చేత్తోనే బ్రెడ్ అంతా స్ప్రెడ్ చేశానండి. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఆ విధంగా పెట్టేసుకొని ఒకదానిపైన ఒకటి పెట్టేసేయండి. స్టఫింగ్ అంతా కూడా ఇలా చేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు మనం కలిపెట్టేసుకున్న శనగపిండి మిశ్రమంలోకి దీన్ని ముంచండి ఒకసారి లైట్గా. మరీ ఎక్కువసేపు ఉంచొద్దండి, బ్రెడ్ అందులోనే కలిసిపోతుంది. ఫాస్ట్గా ముంచి బయట తీసేయాలి. అలాగే ముందుగానే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దీన్ని వేసేయండి. ఆయిల్ వేడెక్క ముందుకు వేస్తే అది గిన్నెకి అంటుకపోతుందండి.
నేను చేత్తో పట్టుకొని వేయడం వలన కొద్దిగా లైట్‌గా పిండి పోయిందండి. మళ్ళీ ఆ ప్లేస్‌లో పిండి వేశాను పైనుంచి. గ్యాస్ అనేది కూడా మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని వేయించేసుకోండి. మనకు లోపల వరకు కూడా ఉడికిపోతుందండి. పూర్తిగా బుడగలు రావడం ఆగిపోయిన తర్వాత తిప్పేసేయండి. రెండు వైపులా కూడా మనకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి. గోల్డ్ కలర్ అనేది రావాలండి. మీకు చూపిస్తున్నాను చూడండి వీడియోలో. ఆ విధంగా కాల్చుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. నేను ఒక్కొక్కటిగా అన్నీ వేయించేసానండి. మీరు కొంచెం వెడల్పుగా ఉండే కడాయి అయితే 2 తీసుకొనైనా వేయించుకోవచ్చండి. మీకు ఎన్ని బ్రెడ్ స్లైస్‌లు ఉంటే అన్ని వస్తాయండి. దానికి తగ్గట్టుగా పిండి కలుపుకుంటే సరిపోతుందండి. నేను ఒక బ్రెడ్ పకోడా కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. లోపల స్టఫింగ్ కూడా చాలా బాగా వచ్చిందండి. పైన క్రంచీగా, లోపల సాఫ్ట్‌గా చాలా బాగుందండి. దీనికి బెస్ట్ కాంబినేషన్ ఏంటంటే టమాటా కచప్ అండి. టమాటా కచప్‌తో తింటే చాలా బాగుంటాయండి బ్రెడ్ పకోడా. ఇలా చేసి పెడితే పిల్లలైతే మొత్తం లాగించేస్తారండి. గిన్నె మొత్తం ఖాళీ అయిపోతుంది. మనకు తింటుంటే పల్లీలు గానీ, పచ్చిమిర్చి కారం గానీ చాలా బాగా తెలుస్తుందండి. చాలా టేస్టీగా ఉంటాయి. సేమ్ మీరు కూడా ఇదే ప్రాసెస్‌లో చేస్తే మీకు కూడా ఇంతే మంచిగా వస్తాయండి. ఈ బ్రెడ్ పకోడా రెసిపీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేషన్‌కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ఈ రెసిపీ ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.